న్యూస్ కి స్వాగతం. కూతురుని చంపిన కేసులో నిందితురాలు తల్లి అరెస్ట్. తిరుపతి జిల్లా సత్యవేడు పోలీస్ స్టేషన్ లో నమోదైన కూతురుని చంపిన కేసులో నిందితురాలు తల్లి హేమావతి 28 సంవత్సరాలని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సిఐ మురళీనాయుడు అధ్యక్షతన నిందితురాలు హేమావతిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తల్లి స్వయాన నవ శిశువును చంపిన కేసుకు సంబంధించిన వివరాలను సిఐ మురళీనాయుడు వెల్లడించారు. నరసరాజు అగ్రహారం పంచాయతీ పరిధిలోని పద్మప్రియ ఇంటి సముదాయంలో మొదటి అంతస్తులో వెంకటేష్ హేమావతి దంపతుల కుటుంబం నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో 6 నెలల క్రితమే తమిళనాడు గుమ్మడి పూండి తాలూకా చిన్నబొమ్మాజీ గుంట గ్రామం నుంచి బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి చేరారు. నిందితురాలు హేమావతి భర్త వెంకటేష్ సమీపంలోని సిమెంటు ఇటుకల తయారీ కేంద్రంలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో పద్మప్రియ గృహ సముదాయంలోకి వచ్చిన ఒక నెలకంతా ఆడబిడ్డ జోవిక జన్మించింది. అయితే కూతురు జన్మించిన తర్వాత తల్లి హేమావతి ప్రవర్తనలో మార్పు వచ్చింది. అధికమైన కోపం, పని ఒత్తిడి పెరిగిపోవడం, తరచూ కూతురు ఏడవటం వంటివి చోటు చేసుకోవడంతో భర్త వెంకటేష్ ఏది చెప్పినా ఇంట్లో ఉన్న పాత్రలను పగలగొడుతూ వచ్చింది. పైగా కూతురు జోవిక జన్మించిన మొదలు ఏడుస్తూనే ఉండడంతో తల్లి విరక్తి చెందడంతో పాటు ఎందుకు పుట్టించుకున్నామా అంటూ బాధపడుతూ వచ్చింది. దీనిపై మానసిక శాంతి లోపించడంతో తల్లి కోపిష్టిగా మారిపోయింది. ఎలాగైనా కూతుర్ని వదిలించుకోవాలని మనసులో డిసైడ్ అయిపోయింది. కూతురిని ఎక్కడైనా వదిలేసి వచ్చాయంటూ పలుసార్లు భర్తకు చెప్పినా వినిపించుకోలేదు. పక్కనున్న కుటుంబాలు సైతం హేమావతి ప్రవర్తనను గమనించి మందరించి వెళ్ళేవారు. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తులైన తల్లి హేమావతి 2026 మార్చి 26వ తేదీన ఉదయం 7 గంటల సమయంలో భర్త వెంకటేష్ పనికి కూడా వెళ్లిపోవడంతో కూతురు ఏడుస్తూ ఉండడంతో కోపం విపరీతంగా పెరగడంతో ఇంట్లోనే బెడ్పై పడుకున్న కూతురు జోవిక ముక్కు నోరు అదిమిపెట్టి మూసి ఉంచడంతో చంపేసింది. దీనిపై భర్త వెంకటేష్ ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ సాయినాథ్ చౌదరి కేసు నమోదు చేయడం జరిగింది. కేసు విచారణను సిఐ మురళీనాయుడు చేపట్టారు. గ్రామ పెద్దలు కొందరు హేమావతిని పోలీస్ స్టేషన్ కు పిలుచుకొని రావడంతో మార్చి 27వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో నిందితురాలను అరెస్టు చేశారు. తమిళనాడు తిరువల్లూరు జిల్లా నెమలిచేరి గ్రామానికి చెందిన హేమావతితో 7 సంవత్సరాల క్రితం వెంకటేష్ తో వివాహం జరిగింది. కొంతకాలం అమ్మగారు ఇంట్లోనే వీరు నివసించిన తర్వాత భర్త వెంకటేష్ స్వగ్రామమైన చిన్నబొమ్మజిగుంట గ్రామానికి తరలి వెళ్లి కాపురం పెట్టారు. తదుపరి ఎన్ఆర్ అగ్రహారం గ్రామంలోకి వచ్చి చేరారు. కూతురిని చంపేస్తే మనశ్శాంతితో ఉండవచ్చు అన్న ఒక ఏకైక కారణంతోనే ఉద్దేశపూర్వకంగా కూతురిని తల్లి చంపేసినట్టు విచారణలో తేలిందని ఈ సందర్భంగా సిఐ మురళీనాయుడు స్పష్టం చేశారు. అరెస్టు చేసిన నిందితురాలు హేమావతిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక ఎస్ఐలు సాయినాథ్ చౌదరి, లావణ్య ఉన్నారు. సత్యవేడు పట్టణంలో ఒక హత్య, చిన్న నవ శిశువును 5 నెలల పసికందును తన తల్లే చంపేసిందని ఒక ఫోన్ వచ్చింది. అది కొంచెం టౌన్లో సెన్సేషన్ అయింది. ఇమ్మీడియట్గా ఎస్ఐ గారు, సాయినాథ్ చౌదరి, ఉమెన్ ఎస్ఐ లావణ్య మరియు నేను అందరం అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఆ యొక్క ఇంటిలో ఎన్ఆర్ అగ్రహారం అని సత్యవేడు అవుట్స్కట్స్, ఇది విలేజ్. అందులో ఒక హాల్లో ఒక ఇంట్లో ఒక బేబీని పండేశారు. ఆ బేబీని చూస్తే ముక్కు నోరు మూసిపెట్టి చంపినట్లుగా మనకు ఆ సిమ్టమ్స్ అన్ని కనపడ్డాయి. ఇమ్మీడియట్గా వాళ్ళ ఫాదర్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. అంటే ఆ బిడ్డ తల్లే, అంటే తన భార్య చంపేసింది సార్ బిడ్డను అని వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. దాంట్లో ఎందుకు చంపింది, దాంట్లో మోటివ్ ఏంది, రీజన్ ఏంది, కాజు, ఇంటెన్షన్ ఇవన్నీ కూడా మనం దర్యాప్తు చేశాము. ఆ రోజు నుంచి అక్కడ చుట్టుపక్కల వారిని ఎంతో మందిని విచారించాము. ఆమె యొక్క పరిస్థితిని కూడా గమనించాము. వీటన్నిటిని చూసి మన ఇన్వెస్టిగేషన్లో ఒక నిర్ధారణకు వచ్చాము, ఈమె చంపింది అని. దానికి కారణం ఏంటంటే తన తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు, ఏ పని చేసేది కాదు. ఏదైనా పని చెప్తే విపరీతమైన కోపం ఆమెకి, ఎప్పుడు డిప్రెషన్లో ఉంటుంది. తను చిన్నప్పటి నుంచి ఒకటే కూతురు కావడంతో ఏ పని చేయకపోవడంతో ఇప్పుడు మొదటి బిడ్డను సాకింది. అయితే రెండో బిడ్డ పుట్టేసరికి ఆమె వల్ల అవటం లేదు. చిన్న బిడ్డ అంటే ఆడతల్లికి ఎంతో కొంచెం కష్టంగా ఉంటుంది. ఆమె ఆ కష్టాన్ని భరించలేకపోయింది. దానికి తోడు ఈ చిన్న బిడ్డ జోవిక పుట్టినప్పటి నుంచి ఎక్కువ ఏడుస్తూ ఉంటుంది. అది చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పారు. ఆ ఏడుపు ఆమెకు బాగా డిస్టర్బ్ అయింది. ఆ బాగా డిస్టర్బ్ చేసి ఆమె
ఆ బిడ్డ లేకపోతే మాత్రమే తాను మానసిక ప్రశాంతత పొందగలదు. కాబట్టి నాకు వద్దు బిడ్డ, ఎక్కడైనా వదిలేయమని భర్తను పదే పదే ఎన్నిసార్లు చెప్పినా కూడా భర్త మరి చుట్టుపక్కల వారు మందలించేవారు. అలాంటప్పుడు కనాల్సిన అవసరం ఏముంది అని బాగా మందలించేవారు. దాంతో ఆమె పట్టుదల విపరీతంగా పెరిగిపోయి అదొక రకమైనటువంటి ఒక డిప్రెషన్ గురైపోయి, లేదు ఈ బిడ్డను చంపేస్తే తప్ప తను మానసిక ప్రశాంతత పొందదని ఒక విపరీత భావనలోకి వచ్చింది. ఆ విపరీత భావంతో మొన్న అంటే 26వ తారీఖున ఈ నెల భర్త ఫ్యాక్టరీకి పోగానే, భర్త కూలి పని చేస్తాడు, ఫ్యాక్టరీకి పోగానే తన ఇంట్లో ఒక్కతే ఉంది, కొడుకు ఆడుకోవడానికి వీధిలోకి వెళ్ళాడు. ఆ సమయంలో తెల్లవారుజాము ఉదయం 7 గంటల ఆ సమయంలో పాప గుక్కబట్టి ఒకే ఏడుస్తూ ఉండడంతో ఇంకా లేదు అని చెప్పి తను ఆవేశంలో ఆ యొక్క బిడ్డకు ముక్కు నోరు ఒకేసారి తన కుడి చేతితో అదిం పెట్టి చంపేసింది. ప్రాణం పోయిందని నిర్ధారించుకున్న తర్వాత చేతిని తీసేసి భర్తకు ఫోన్ చేసి ఉన్న విషయం చెప్పింది. భర్త హడావుడిగా కంగారుగా అందరూ అక్కడికి వచ్చి అందరినీ పిలవడంతో ఈ లోపల తను వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అక్కడ మనము ఇదే ఏం జరిగిందో దానిపైన ఆయన ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేయడం అనేది ఇన్వెస్టిగేషన్ చేశాం. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆమెను మనకు నిన్నటి రోజున అరెస్ట్ చేశాం. అరెస్ట్లో ఆమె ఇదే విషయాలన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏం జరిగింది అది వెల్లడించింది. కేవలం మానసిక ప్రశాంతత కోసం, పని ఒత్తిడి తగ్గించుకోవడం కోసం, ఆ ఏడుస్తున్నటువంటి బిడ్డను పెంచలేక భారం అయిపోయి తను ఒత్తిడి గురైపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ విధంగా హత్య చేశాను సార్, దీనికి ఎవరు కారణం కాదు అని చెప్పింది. దాంతో మేము ఆమెను నిన్నటి రోజున రాత్రి అరెస్ట్ చేశాం. ఈరోజు కోర్టుకు తరలిస్తున్నాము. ఇది జరిగింది. థ్యాంక్ యూ.